యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ పెద్ద శ్లోకాలు లేవు అక్కడ. ఆయన అన్నాడు, తేరు ఒకరి వైపు ఒకరు చూసుకొని నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగకి మార్పు రావాలంటే ఏ మాటకి మార్పు వచ్చింది మనం ఆలోచన చేయాలి. దొంగకి మార్పు ఎక్కడ వచ్చింది? ఆయన అన్నాడు, తండ్రి, ఒక్కసారి అన్నాడు, తండ్రి వీరికి ఏమి తెలియదు కాబట్టి క్షమించు అన్నాడు. ఆ క్షమించు మాటను బట్టి వెంటనే కూడా దొంగ ఏమయ్యాడు? మారిపోయాడు. దొంగకు పరలోకం వచ్చింది. పరలోకం రావాలంటే ఒక మాటలతో ఏ పని కాదు. పరలోకాన్ని పొందుకోవాలంటే మాటలతో ఏ పని కాదు. అది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ దొంగకి ఇంత ఘోర పాపిని కూడా రక్షిస్తానటువంటి నమ్మకాన్ని బట్టి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, మనం చేసినాం, ఇది వాస్తవమే, గల్లు కయ్యండి, చంపేయండి, ఇది వాస్తవమే, కానీ నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అన్నప్పుడు వెంటనే కూడా నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగకి విడుదల వచ్చేసింది. మనము కూడా దొంగ యాడ చేశాడు, దొంగ యాడ క్షమాపణ పొందాడు, దొంగ యాడ బాప్తిజం పొందాడు అనేటువంటిది చెడు మాటలు పట్టుకొని సత్యంత వరకు అబద్ధముల చేత, మోసముల చేత, వ్యభిచారముల చేత నీవు జీవిస్తే అది దేవునికి కరెక్ట్ కాదని వాక్యం ఘోషిస్తూ ఉంది. దేవునికి నమ్మకంగా ఉండి బ్రతికిన రోజుల్లో ఒకసారి వెలిగించావా, వెలిగించు, జీవితాంతం ఆరిపోకుండా. ఒక్కసారి వెలిగించావు కదా, జీవితాంతం వెలిగించు. దాన్ని మధ్యలో ఆర్పేస్తే దానికి నీకే ప్రమాదం. దేవుడు అంటున్నాడు, అటువంటి వాళ్ళని సాధుపరుచుట అసాధ్యము, అటువంటి వారిని బాగు చేయలేము. దొంగ కన్నా మార్పు వస్తుంది, వారికి మార్పు రాదు. వాక్యములు చూసినప్పుడు నిజంగా బలిపీఠం మీద ఉన్నటువంటి దీపము ఆరిపోతే ఎప్పుడైనా ప్రమాదమే. అందుకనే యాజకులు ఏం చేస్తుంటారంటే